అధిక కొలెస్ట్రాల్ అనేటువంటి సమస్య ఉన్నప్పుడు ఆ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నటువంటి కొలెస్ట్రాల్ తగ్గాలి. అంటే మన శరీరంలో కొలెస్ట్రాల్ అనేటువంటి ఒక కొవ్వు పదార్థం ఉంటుంది. అది స్థూలంగా చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ అని రెండు రకాలుగా ఉంటుంది. ఈ మనకి మంచి కొలెస్ట్రాల్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఆరోగ్యానికి ఉపయుక్తకరంగా ఉంటుంది. అంటే గుండె జబ్బులు, పక్షవాతాలు, నరాల వ్యాధులు, అదేవిధంగా రక్తనాళాలకు సంబంధించినటువంటి వ్యాధులు ఇలాంటివి రాకుండా ఈ మంచి కొలెస్ట్రాల్ మనల్ని రక్షిస్తూ ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం వల్ల ఇప్పుడు చెప్పినటువంటి వ్యాధులన్నీ కూడా వచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది. మరి ఈ మంచి కొలెస్ట్రాల్ బాగా పెరిగి చెడు కొలెస్ట్రాల్ తగ్గేందుకు ఈ యొక్క ధనియాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. మరి ఎలా మనం ధనియాలని ఔషధంగా వాడుకోవాలంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు 2. ధనియాలను వేయించి చేసినటువంటి చూర్ణము 75 గ్రాములు తీసు. అట్లే మెంతులని వేయించి చేసినటువంటి చూర్ణము 75 గ్రాములు తీసు. ఇంతే. ఒక 200 మిల్లీలీటర్ల నీళ్లు తీసుకో. 200 మిల్లీలీటర్ల నీళ్లలో ధనియాల చూర్ణము అదేవిధంగా మెంతుల చూర్ణము కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని 1 టీ స్పూన్ వేసేయండి. 200 మిల్లీలీటర్ల నీళ్లలో 1 టీ స్పూను ధనియాలు మెంతులతో తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని వేసి పొయ్యి మీద పెట్టేసి 100 మిల్లీలీటర్ల నీళ్లు మాత్రమే మిగిలేటట్లు మరిగించి దించి చల్లార్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టేసేసి ఆ యొక్క నీళ్లను సేవిస్తూ ఉండాలి.